ఇప్పుడు ఆయన మామూలుగా రిలాక్స్గా ఒకవేళ చైర్లో కూర్చుని ఉంటే కోడైటర్ ప్యాడ్ వేస్తే నుంచునే ఉంటారు ఆయన డైలాగ్ ఇలా కూర్చుని ఉంటారు రజనీకాంత్ అయితే రజనీకాంత్ గారి స్టిల్ కోడైటర్ కూడా రెస్పెక్ట్ ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఆయన ఫ్యాన్స్ ఎవరన్నా వచ్చినా లేచి నుంచునే ఉంటారు, కూర్చోరు అసలు. ఫోటోల కోసం మాట్లాడటానికి వస్తారు కదా, వెంటనే లేచి నుంచుంటారు. అంటే మామూలు క్వాలిటీస్ కాదులేండి అవన్నీ. అంటే వాళ్ళందరి దగ్గర చూసాక అసలు నిజంగా అదృష్టం అనిపిస్తుంది. ఒక బీహార్ నుంచి వచ్చి ఇంతమంది లెజెండ్స్తో, శివాజీ గారితో, రజనీ గారితో 2 సినిమాలు తెలుగులో పెదరాయుడు కూడా చేశాను. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మొన్న కూడా కలిసా, ఏంటమ్మా ఏం చేస్తున్నా అంటే అంత సూపర్ స్టార్ అంటే అసలు నమ్మరు బయట ఆయన చూసి. మన అంటే ఆధ్యాత్మిక ఉన్నోళ్ళు అంత ఇదిగా ఉండగలుగుతారు. మీరు ఆయన ఒరిజినల్ స్టిల్స్ చూసుంటారు కదా, దాన్ని ఆయన ఏది హైడ్ చేయడానికి ట్రై చేయరు అసలు. ఆయన మామూలుగా ఒకసారి మలేషియా అక్కడికి వెళ్ళాము, నేను, రవి, సునీల్ అందరం. మేము చోట తింటుంటే అడుగురు రజనీకాంత్ అన్న, వాళ్ళిద్దరు షాక్. మామూలుగా వెనకాల నుంచి చూసి గుర్తుపెట్టి, నేను ఆయనతో యాక్ట్ చేశాను కదా, అయ్యో బాబు రజనీ రా వెళ్దాం. సునీల్ కూడా యాక్ట్ చేశారు అప్పటికే. రజనీకాంత్ దా వెళ్దాం అంటే, ఆయన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయితే ఆయనకి ఇష్టం ఉండదురా, ఆయన సరదాగా ఆయన అసలు అండి మలేషియాలో కూడా అందరూ గుర్తుపెట్టి మీద పడతారు కదా, అసలు ఏం ఉండదు, ఒక్కైనా మామూలుగా మళ్ళా తిరిగేస్తుంటాడు, రిలాక్స్ అవ్వడానికి వస్తారు ఆయన. అసలు డిస్టర్బ్ చేయదురా, డిస్టర్బ్ వెళ్తే బాగా మాట్లాడతారు, ఆయన పర్సనల్ లైఫ్ వద్దని మేము ముగ్గురు వెళ్ళి కలవలేదు ఆయన. ఆయన చాలాసేపు మాల్లో అలా తిరిగి వెళ్ళిపోయారు కానీ దగ్గరికి వెళ్ళాం, డిస్టర్బ్ చేయొద్దని వదిలేసి. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.